మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి, స్తోత్రాలు. 23వ కీర్తన మీకు బాగా తెలిసిన వాక్యం. ఈ కీర్తనలో చివరి వాక్యాన్ని నేను చదువుతాను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. గమనించండి, గొర్రెలను కాచుకుంటున్నటువంటి ఒక చిన్నవాడు తన జీవితంలో దేవుని మందిరాన్ని గూర్చి, దేవుని సన్నిధిని గూర్చి చాలా విషయాలు చాలా క్షుణ్ణంగా తన కీర్తనల్లో రాస్తూ ఉన్నాడు. ఒకసారి ఈ చిన్నవాడు దావీదు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బలిపీఠం కింద నుంచి ఒక పిచ్చుక అలా వెళ్ళిపోతుంది. బలిపీఠం కింద ఏంటి, పిచ్చుకునడం ఏంటి అని అలా తొంగి చూస్తే అక్కడ పిచ్చుకల గూళ్ళు కనిపించాయి. అప్పుడు చాలా బాధపడిపోయాడు. నేను ఎక్కడెక్కడో నివసిస్తూ ఉన్నాను, ఈ పిచ్చుకలకి బలిపీఠము కింద గూడు దొరికింది కదా, మరి నాకలా గూడు దొరికితే ఎంత బాగుంటుంది అని ఆశపడ్డాడు. మరొకసారి దేవుని మందిరం దగ్గరకు వచ్చినప్పుడు ఆ గుమ్మాన్ని చూసి, ఈ గుమ్మం దగ్గర ఒక్క రోజు నేను నివసిస్తే ఎంత బాగుంటుంది, అది నాకు అసాధ్యమైంది కదా అని బాధపడిపోయాడు. 1000 రోజులు ఆశీర్వాదాలు ఈ దేవుని మందిరం దగ్గర ఆలయంలో ఉంటే నాకు ఉండేది కదా అని ఆశపడ్డాడు. ఆయన ఈ కీర్తన రాస్తున్నప్పుడు తన జీవితంలో ఎన్నెన్నో మేళ్లు జరిగాయి. ఆ మేళ్లన్నిటిని ఒక్కసారి మనస్సులో పెట్టుకొని ఈ కీర్తనలో చివరిలో అంటున్నాడు ఈ మాట: నా బ్రతుకు దినములన్నింట కృప క్షేమము నా వెంట వస్తున్నాయి. నా శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. నా గిన్నె నిండి పొంగి పొర్లేటట్టు చేస్తున్నాడు. ఇన్ని మేలు నాకు చేస్తున్నటువంటి నా దేవునికి నేనేమి చెల్లించాలి అని ఒక తీర్మానం చేస్తున్నాడు. ఏమిటా తీర్మానం అంటే, చిరకాలము ఆయన మందిరంలో నేను ఉంటాను. ఎల్లప్పుడూ ఆయన మందిరములో, నా జీవిత కాలం అంతా ఆయన మందిరములో నేను ఉంటాను అని ఒక తీర్మానం చేస్తున్నాడు. ఎందుకని? నా వెంట కృపాక్షేమాలు వస్తున్నాయి గనుక. కృతజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ దేవుడు చేసిన మేళ్ళని తలంచుకున్నప్పుడు చిరకాలం ఆయన మందిర ఆవరణలోనే ఉండిపోదామనే ఆశ కలుగుతుంది. అలాంటి ఒక తీర్మానము కలుగుతుంది. మీ జీవితాలలో మిమ్మల్ని నేను అడిగితే మీ వెంట ఏమి వస్తున్నాయి అని ఒకవేళ అడిగానే అనుకో, మీరేం చెప్తారు? కొందరు ఏం చెప్తారో తెలిసిన, మా వెంట కుక్కలు వస్తున్నాయి అని, మా వెంట రోగాలు వస్తున్నాయి అని, మా వెంట అప్పుల వాళ్ళు వస్తున్నారు అని, మా వెంట శాపము కన్నీళ్లు వస్తున్నాయని. అయితే దేవుని ఎరిగిన ఒక వ్యక్తి దేవుని ద్వారా పొందుతున్న ఆశీర్వాదాలకి మేళ్ళకి బదులుగా ఒక తీర్మానం చేస్తున్నాడు. ఏమిటి ఆ తీర్మానం అంటే, నా బ్రతుకు దినములంతా ఆయన సన్నిధిలో నేను నివసిస్తాను. ఒక యవనస్తుడు తన జీవితంలో, తన యవ్వన ప్రాయంలో ఇలాంటి ఒక తీర్మానం చేయడం మామూలు పనేమి కాదు. నేను బెత్లెహేం పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ బెత్లెహేం చుట్టూ ఉన్నటువంటి ఆ పొలాల్లో తిరుగుతూ ఉంటున్నప్పుడు ఆ పొలంలో నుంచి ఇలా చూస్తే యెరూషలేము కొండ, ఆ మోరియా పర్వతం, యెరూషలేములో కట్టబడిన దేవాలయాలు, ఆ ఉన్నత స్థానాలన్నీ బెత్లెహేములోంచి కంటికి కనిపిస్తూ ఉంటాయి. దావీదు రోజుల్లో అయితే అక్కడ ఒట్టి కొండే ఉండేది, పట్టణం ఉండేది కాదు. అది యెరూషలేము పట్టణం. దావీదు రోజుల్లో అంత పెద్ద పట్టణం ఉండేది కాదు. అయితే ఆ కొండమేరలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆ యొక్క కొండ వైపు చూసుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకునేవాడు. నా తండ్రి, నా ప్రభువా, నా దేవా, ఆ ఎత్తైన
ఎక్కించు. అసలు ఆ పర్వతం మీదకి ఎక్కగలిగిన వాడు ఎవడు? నన్ను ఎక్కించు, నీకు ఒక మందిరం కడతాను, ఆ మందిరంలో నేను నివసిస్తాను అని చిన్ననాడే ఆ ఆశతో, యవ్వన ప్రాయమందే ఆ కోరికతో ఉన్నవాడు ఈ చిన్నవాడు దావీదు. అందుకే తన జీవితంలో అంటాడు, చిరకాలం నేను దేవుని మందిరంలోనే ఉండిపోతాను, మరి ఎక్కడ ఉండను అని కోరుకుంటున్నాడు, తీర్మానం చేసుకుంటున్నాడు. ఒకవేళ మీరు అడగచ్చు, మేము చిరకాలం లేకపోతే ఎప్పుడు శాశ్వతంగా రాత్రి మగళ్ళు దేవుని మందిరంలోనే ఉండాలని మాకు ఆశ ఉంది, కానీ మేము ఎలా ఉండగలం? ఉద్యోగాలు చేసుకోవాలి, ఆ పనులు ఈ పనులు చేసుకోవాలి, వంట చేసుకోవాలి, ఇంకా వెళ్ళాల్సిన చోటుకంతా వెళ్ళాలి. మేము ఎప్పుడు దేవుని మందిరంలో ఉండాలంటే మేము ఎలా ఉండగలము అని మీరు అడగవచ్చు. అయితే దానికి ఒక అర్థం ఉంది. ఏంటి అర్థం అంటే, దేవుని మందిరంలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి కళ్ళు మూసుకొని అలాగా కూర్చోమని కాదు, విగ్రహాల్లాగా. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేస్తున్నా మీరు దేవుని మందిరంలో ఉన్నట్లుగానే ఉండాలని ఈ వాక్యం యొక్క అర్థం. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు మీరున్నారు ఇక్కడ, చాలా భక్తిగా ఉన్నారు ముసుగులు వేసుకొని, కొంతమంది చాలా భక్తిగా నేను చెప్పే ఈ మాటలు వింటున్నారు. ఒకవేళ ఎవరైనా లేచి అలా వెళుతూ వాళ్ళ కాళ్ళు మీరు తగిలాయి అనుకోండి, ఇప్పుడు వాళ్ళని ఏమి అనరు, తగిలితే తగిలిందిలే అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు, వాక్యం వింటున్నారు, భక్తిలో ఉన్నారు, ఇప్పుడు తగిలితే తగిలిందిలే అనుకుంటారు. అదే రైల్వే స్టేషన్లో మీకు కాలు తగిలితే, ఆగో కళ్ళునే లేవా నీకు, ఇందాక ఒకసారి తగిలింది కాలు, మళ్ళీ ఇప్పుడు తగ్గుతుంది, జాగ్రత్తగా ఉండు, కాలు ఇచ్చేస్తా, నా సంగతి నీకు తెలీదు అని వాళ్ళని విచ్చలవిడిగా మాట్లాడతారు. ఎక్కడ? బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అయితే, ఇంకొక చోటు చోటు అయితే. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కాలు తగిలినా, చేయి తగిలినా పొరపాటు తగిలి ఉంటుంది, ఏమోలే, తగిలితే తగిలిందిలే అని శ్రద్ధగా దేవుని మాటలు వింటున్నారు. అంటే దేవుని సన్నిధిని ఫీల్ అవుతున్నారు అన్నమాట. అలాగే మీ జీవితంలో మీరు మార్కెట్లో ఉన్నా, బస్ స్టాండ్లో ఉన్నా, మీరు ప్రయాణంలోనే ఉన్నా, వ్యాపారంలోనే ఉన్నా, మీరు అనుభవించవలసిన ఫీలింగ్ ఎలా ఉండాలంటే, దేవుని మందిరంలో ఉన్నట్టే ఉండాలి. ఆమె దేవుని మందిరంలో ఉన్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే భావిస్తావో, ఎప్పుడైతే అనుభవిస్తావో, ఆ సమయంలో నీ జీవితంలో పరివర్తన నీ ఆనందానికి, సంతోషానికి ఆనందం లేకుండా చేస్తాయి. కనుక నా ప్రియమైన సహోదరులారా, మీ వ్యక్తిగత జీవితంలో ఏమాత్రం కృతజ్ఞత కలిగి ఉంటే, మీరు తీర్మానం కలిగి ఒక నిబంధన దేవునితో చేసుకుని ఆయన సన్నిధిని వెతుక్కుంటూ వెళతారు అనే సంగతి వాస్తవం. మరొక సంగతి కూడా నేను బైబిల్లో ఉన్న సంగతి చెప్తా. ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతాలు, ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్ అంటున్నామే, ఆ ప్రాంతాలు, అక్కడ నెబుకద్నెజర్ పరిపాలిస్తున్న రోజులవి. అతను ఒక దేశానికి వెళ్ళి యవనస్తులందరినీ తీసుకొని వచ్చి ఒక చోట ఉంచి ఒక అతనికి అప్పచెప్పాడు. ఇంట్లో ఈ యవనస్తులంతా కాస్త తెలివి గల వాళ్ళు ఉన్నారు కనుక వీళ్ళని నా ఆస్థానంలో వాడుకోవాలి. అందుకని వీళ్ళకి మంచి భోజనాలు పెట్టి మన దేశపు చరిత్రలు, మన దేశపు శాస్త్రాలని నేర్పించి వీళ్ళని సిద్ధపరిచి నా ఎదుట నిలబెట్టాలి అని యవనస్తులందరినీ ఒక వ్యక్తికి అప్పచెప్పాడు. అలాగే బాబు అని వీళ్ళందరూ ఒక దగ్గర తీసుకెళ్ళండి, ఇదిగో మీరు ఈ గదుల్లో ఉండండి, ఇక్కడ స్నానాలు చేయండి, ఇక్కడ భోజనం చేయండి, 3 సంవత్సరాలు మీరు నా చేతిలో ఉండాలి, సకల విద్యలో మీరు ప్రవీణులు అయిపోవాలి, కళకళలాడుతున్నాలి, మీ ముఖాలు చూస్తే ఆనందంగా ఉండాలి. అందువల్ల రాజుగారు నాకు అప్పచెప్పాడంటే అప్పచెప్పారని వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారండి. ఆ రోజు వాళ్ళకి రాజు భోజనాలు పెట్టారు, మామూలు భోజనం కాదండి, రాజు భోజనాలు పెట్టారు. వీళ్ళందరూ, ఈ యవనస్తులందరూ చూసి చూడకముందే అరువులు చేస్తూ ఆహారం కొరకు ఇది మాత్రం ఆలస్యం చేయకుండా దొరికిందని ఇష్టం వచ్చి తింటున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి 4 యవనస్తులు
లేచి నిలబడ్డారు. ఆ అధిపతి అంటున్నాడు, అమ్మాయి ఏంటి మీరు ఏం చేయరు? ఏమండి ఒక్క మాట అండి. అదేమిటా మాట? అదేనండి, ఈ రాజు భోజనం తిని మా శరీరాలు మేము అపవిత్రపరచుకోమని ఒక నిర్ణయానికి, ఒక తీర్మానానికి మేము వచ్చాం. ఈ రాజు భోజనం మేము తినము, మా శరీరాలు అపవిత్రపరచుకోము. ఈ శరీరాలు దేవుని మందిరాలు, ఈ దేహం దేవుని మందిరం ఉంది, మేము దీన్ని అపవిత్రపరచం. మీరు భోజనాలు పెట్టారు, కానీ నిషిద్ధమైనటువంటి ఆహారం అక్కడ ఉంది, అది మేము తినకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం, మా దేవుని ఆజ్ఞ ప్రకారం మేము ఆ ఆహారాన్ని తినకూడదు. మీరు మంచినీళ్ళు పెట్టలేదు, మొత్తెక్కించి శాపాన్ని గురి చేసే మనుషులు పశువులుగా మార్చే మద్యం మా ముందు ఉంచారు, మేము వాటిని తాగము. ఈ ఆహారం చేత మేము మా శరీరాలను అపవిత్రపరచుకోమని ఒక తీర్మానం చేశాం. ఆ అధిపతికి కోపం వస్తుంది. మీరు ఏ దేశం నుంచో ఇక్కడికి వచ్చారు, న్యాయంగా మీరు స్లేవ్స్, బానిసలుగా మీరు రాజుగారు కనికరించి మీకు రాజభోజనం పెట్టమంటే దొరికిందని తినకుండా అందరూ తింటున్నారు కదా, మరి మీరు తింటాం? అయ్యా, ఈ శరీరాలు మా దేవుని స్వరూపాలు. ఇదిగో మేమున్నట్టే మా దేవుడు ఉంటాడు, ఆయన ఉన్నట్టే మేము కూడా ఉంటాం. కనుక ఆయన స్వరూపము, ఆయన పోలిక చొప్పున సృజించబడిన వాళ్ళం మేము. ఈ శరీరంలో ఆ పరమాత్ముడు ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మని మరలా పరమాత్ముడికి, దేవునికి అప్పచెప్పేంత వరకు ఈ శరీరాన్ని మేము అపవిత్రపరచుకోము. తినే తిండి వల్ల కానీ, చూసే చూపుల వల్ల కానీ, ఆలోచించే ఆలోచనల వల్ల కానీ, నడిచే నడక వల్ల కానీ, వేసుకునే వస్త్రధారణ వల్ల కానీ మేము మా దేవుణ్ణి అవమానపరచము. ఈ శరీరాలతో ఆయన్ని మహిమపరచాలి మేము. కనుక ఈ ఆహారం మేము భుజించము. అతనికి మర్చిపోయినట్టయింది. ఏమిటి యవనస్తులు, చిన్న కుర్రోళ్ళు ఎంత దైవ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారు? ఇది దొరికినప్పుడు తినాలి కదా, వయసు మీద అనుభవించకపోతే అనుభవిస్తారు. తినే వయసులో తినకుండా ఎవరు పెడతారు ఇంత విలువైన ఆహారం? బానిసులకి రాజుగారు పెడుతుంటే తినకుండా ఏమిటో మీది? అయ్యా, మీరు శత ప్రయత్నాలు చేసిన, మీరు పెట్టిన ఈ అపవిత్రమైన ఆహారం మీరు తినం, నా శరీరాలు అపవిత్రం అవుతాయి. నా ప్రియమైన సహోదరులారా, ఆ నలుగురు కుర్రవాళ్ళు తమ శరీరాల గురించి ఎంత జాగ్రత్త పడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. నోట్లో పుండ్లు పుట్టే ప్రార్థన చేయమని వాళ్ళ అమ్మ కోరుకుంది. ఏమిటో ఎందుకు నోట్లో పుండ్లు పుట్టి ఏమైంది అంటే వాళ్ళ చెల్లెలు చెప్తుంది, అన్నయ్య అదేదో ఉందంట, పాన్ పొరాక, అది తీసుకొచ్చి రాత్రి మొదలు నవ్వుతుంటాడు అన్నయ్య వీడు. అందుకు వీడి నోరు పుండ్లు, నాలుక పుండ్లు, అది రకమైన కంపు, అది రకమైన పొరాకులో ఉంటాడు, మత్తెక్కినట్టు ఉంటాడు, మనిషిగా ఉండడు, నిద్ర లేపిన వాడు. అది దగ్గర మదపాసన, అది ఏం తాగుతాడో, ఏమి తింటాడో, ఎక్కడ తిరుగుతాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ శాపం వాడిని వెంటాడుతుంది. మీ జీవితాలలో ఒక్కసారి మీరు పరీక్షించండి. మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? మీ శరీరాలు అపవిత్రపరచుకుంటూ ఉన్నారా, లేక మీ శరీరాలతో ఆయనను మహిమపరుస్తున్నారా? మీ శరీరంలో ప్రతి అవయవం పాపానికి బానిసత్వంలో ఉందా, లేక విడుదల పొంది మీరుగా దేవుని హృదయపూర్వకంగా నిన్ను హృదయంతో ఆయన్ని స్తుతిస్తున్నారా? ఒక్కసారి మీ జీవితాల్ని ఆలోచించుకోవాలి. తర్వాత
వీళ్ళు కోరుకున్నారు, ఏదో ఒకటి పచ్చి పులుసు పచ్చళ్ళు ఏదో పెట్టండి బాబు, ఏదో ఆకుల్లో శాకాహారాలు ఏదో పెట్టండి, మేము అంత తింటాం, బ్రతికిన దానికి తింటాం. మేము తినేదాని కొరకు బ్రతకము, మేము బ్రతికే దానికి అంత తింటాం. తినేందుకు బ్రతకట్లేదు, మేము బ్రతికేందుకు తింటాం. కనుక అంత ఆహారం ఏదో పెట్టించండి. ఏదో 2 రొట్టెలు ఏదో అంత ఆకుకూరలు పెట్టారు. ఈ నలుగురు శుభ్రంగా అవి తింటున్నారు. ఒక శపథం ఏంటది? 10 రోజులు మిమ్మల్ని చూస్తాను, మీ ముఖాలు ఏమైనా కళగప్పాయో జాగ్రత్త, మరలా మీ రాజభోజనం తినాల్సిందే, ఆ మత్తు పానీయాలు తాగాల్సిందే. కళగప్పితే కళగా ఉన్నాయనుకోండి, అలాగే చేద్దాం అని ఒప్పందం. 10 రోజులు అయిన తర్వాత బైబిల్లో రాసింది, 10 రోజులు అయిన తర్వాత ఈ నలుగురు ముఖాలు చూస్తే ఆ ముఖాలు సౌందర్యంగా ఉండేను అని రాసింది. ఆమె తాగుబోతున్న ముఖం చూడండి, మీరు ఎట్లుంటారో ముఖాలు ఉబ్బి ఉంటాయి. అంటే తాగుబోతులు అంటే సరాయి తాగి బజారులో రోడ్లలో టీ కొట్లు మీరు కొట్లాడుతుంటారే వాళ్ళని మీరు అనుకుంటారు, నేను అలాగే అనుకోను. ఎంతో చదువుకున్న గుట్టుగా ఉన్న పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన పొద్దున్నే వాళ్ళ ముఖాలు చూస్తే వాళ్ళ ముఖాలు చెబుతున్నాయి, తాగుబోతు వ్యక్తి ఇతను ముఖం అలాంటి వికారపు రూపంలోకి వచ్చింది అని తెలిసిపోతుంది. కొంతమంది తాగుతారు, గుట్టుగా పడుకుంటారు, తెల్లారు లేస్తారు, వాళ్ళకు ఒళ్ళు నొప్పులు అంట. నేను అడిగితే చెప్పాను, నాకు ఒళ్ళు నొప్పులు కూడా తాగకూడదా ఎస్ఎన్న గారు అన్నారు. మరి నీ భార్య కూడా పనిచేసి బట్టలు ఉతికి అన్నం వండి ఎంతో బాధ కదా, ఆమె కూడా ఒళ్ళు నొప్పులు అంటగా, ఆమె కూడా శేషం తెచ్చిపోయావా? నీ కొడుకు ఒళ్ళు నొప్పులేగా, ఆడికి కూడా శేషం తెచ్చిపోయావా? ఆ తర్వాత అతను నోరు మూసుకున్నాడు. కారణం ఏంటంటే ఒళ్ళు నొప్పులుగా తాగేది తాగుబోతుతనం. అది మత్తెక్కించి చెయ్యెవరో తల్లెవరో తెలియని పరిస్థితుల్లో తన ఇల్లేదో పక్కిల్లేదో ఏ తలుపు తట్టాలో తెలియక తనువు తిని జీవితంలో శాపాన్ని గురైపోయి మత్తెక్కిన పదార్థాలు తాగి జీవితంలో శాపాన్ని గురైపోతున్నాయి. శరీరం అపవిత్రపడుతుంది, అపవిత్రపరచబడకూడదు అనే ఒక తీర్మానం నీకు కలిగి ఉండాలి. అలా తీర్మానం కలిగిన వ్యక్తుల ముఖాలు చూస్తే సౌందర్యముతోనూ కళకళాడిపోతున్నాయంట. దేవునికి స్తోత్రం. ఎలాగనే ఉండాలి ముఖాలు? ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాను, నీ ముఖాలు చూడకుండా లైట్లు వేశారు నా కళ్ళకి, బాగానే కనబడుతున్నాయి. కొన్ని పాత ముఖాలు ఉన్నాయి, కొన్ని కొత్త వాళ్ళు ఉన్నారు. మొత్తం ఈ ముఖాలు చూస్తుంటే మీలో కొంతమందికి బస్టాండ్లో బ్యాగులు పోయినట్టుగా ఉంది. బ్యాగులు పోగొట్టుకున్న వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయో అలాగే ఉంది. కొందరి ముఖాలు, అందరి ముఖాలు కాదని కొందరి ముఖాలు. కారణం ఏంటంటే లోపల ఏదో బాధ, లోపల ఏదో చిక్కు సమస్య, అప్పుల బాధ, పిల్లలకు వచ్చిన బాధ, ఏదో నీ గుండెల్లో ఏదో చేయని బాధ ఉంది. నువ్వు నవ్వాలనుకున్నా నవ్వలేకపోతున్నావు, నవ్వినట్టు ఉన్నావు, కానీ నీ నవ్వు నీ జీవితంలో ఉన్నటువంటి వికారాన్ని ప్రత్యక్షపరుస్తుంది. నీ ముఖంలో కనబడవలసిన ఆ జీవకళ యేసుక్రీస్తు రక్తం చేత కనబడిన తర్వాత నీ జీవితంలో ఉన్న శాంతి సమాధానం అది నీ జీవితంలో కనిపించకపోవడం శోచనీయం. పాత్రలో ఏముందో అదే గరిటలోకి వస్తుంది. నీ గుండెల్లో ఏముందో అది నీ ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. తీర్మానం చేసుకున్నామనుకో, నేను ఇక మీదట సినిమాల చుట్టూ తిరగను, ఇక మీదట ప్యాకాడి దగ్గరికి వెళ్ళను, ఇక మీదట మత్తు పానీయాలు ముట్టుకోను, ఇక మీదట భార్య పిల్లలతో సుఖంగా ఉంటాను, ఆ కోపం మాత్రం పోను అని కొన్ని తీర్మానాలు ఉన్నాయండి. ఆ తీర్మానాలు మీరు చేసుకున్నట్లయితే మీ ముఖంలో ఆ యొక్క తీర్మానం చేసుకున్న కళ కనిపించేస్తుంది. అది జీవకళ అంటారు. సావు కళ ఉంది, జీవకళ ఉంది, మరి పెళ్లి కళ ఉంది. రకరకాల కళల్లో జీవకళ మీ జీవితంలో కనిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ తీర్మానాన్ని బట్టి ఆ కళ. తర్వాత మనం బైబిల్లో చదివితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని
చదివితే దేవుడట వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడట. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. 15వ వాక్యంలో చూస్తే వాళ్ళకి సౌందర్యమును జ్ఞానము అనుగ్రహించబడినది. వాళ్ళ జీవితానికి సౌందర్యము కళ అనుగ్రహించబడింది. సౌందర్యము 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 అని ఈ రోజున సౌందర్య సాధనాల చేత చిన్నదిగా చూపిద్దామని 40 ఏళ్ళున్న వాళ్ళు 30 ఏళ్ళుగా చూపించుకుందాం, 60 ఏళ్ళున్న వాళ్ళు నాకు 40 ఏళ్ళే అని చూపించుకుందామనే ప్రయత్నాలలో ఈ రోజు లోకం సాగిపోతా వస్తాం. కొంతమంది అనుకుంటారండి, ఏదో సోపు చేసుకుంటే అందంగా కనబడతామని అనుకుంటారు కొంతమంది. కానీ అందంగా కనబడరు కదా, చేసుకున్న సోకులో మీరు చిన్నగా తక్కువ వయసులో యవ్వనస్తులా కనబడుతున్నారని వీళ్ళు అనుకుంటారు, భ్రమపడతారు. అందుకే బైబిల్ అంటుంది, అక్షయమైన ఒక అలంకారం ఉంది. అక్షయమైన అలంకారం అట. అదేమిటది? గుణము అనే అలంకారం. గుణం అనే అలంకారం అంటండి, అక్షయమైన అలంకారం. ఇంకా బైబిల్లో లోతుకు మనం వెళ్ళి చూస్తే పరిశుద్ధమైనటువంటి అలంకారం. బైబిల్ అంటుంది, పరిశుద్ధ అలంకారంతో నన్ను ఆరాధించండి. బ్యూటీ ఆఫ్ హోలీనెస్, నేచురల్ బ్యూటీ. దేవుడు మనకిచ్చిన సహజమైన అందం మన గుణం. గుణాన్ని మనం సరి చేసుకున్నామంటే మోకం ఎంత ఈ కాలంగా ఉన్నా ఆ గుణం ద్వారా ప్రతి ఒక్కరికి మనం అందంగా కనబడతాం. యవనస్తులైన కుర్రాళ్ళండి, ఫ్రెండ్ సర్కిల్లోకి వెళ్ళి విచ్చలవిడిగా తిరగాల్సిన కుర్రవాళ్ళు, ఏమి జరిగితే దాన్ని తిని చిన్న పెద్ద లేకుండా మాట్లాడవలసిన వయస్సు, విచ్చలవిడిగా ఆ కాలేజీ దగ్గర ఆ సినిమా హాల్ దగ్గర నిలబడి ఆడలేదో అని ఆ దగ్గర వచ్చే వయసు, అది శపించబడినటువంటి వయసు. ఆ వయసులో, ప్రమాదకరమైన వయసులో నలుగురు కులవాళ్ళు చెప్తున్నారు ఒక మాట, అదేంటో తెలిసిన, మా శరీరాలు మేము అపవిత్రపరుచుకోము. ఏ విషయంలో మీ శరీరాలు అపవిత్రపడుతున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. యూదా పత్రికలో నేను ఒక మాట చదివానండి. అక్కడ ఏమని రాసిందో తెలుసా? కళల చేత కూడా, కళలు స్వప్నాలు, కళలలో కూడా నువ్వు అపవిత్రపరచబడకూడదు అని రాసిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కళలో కూడా నువ్వు అపవిత్రతలోకి వెళ్ళి నీ ఒంట్లో ఉన్న బలమంతా ఉడిగి తెల్లవారేసరికి స్వచ్ఛపడిపోకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి. నిజంగా కాదు, కళలో కూడా నువ్వు అపవిత్రపరచబడకూడదు. కారణం, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు నీ శరీరం ఆద్యంతం అపవిత్రంగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఈ హెచ్చరికలు మనకు వ్రాసి ఉన్నాయి. జ్ఞానం నీకు రావాలి. జ్ఞానం, ఆ జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం కాదండి, దైవ సంబంధమైన జ్ఞానం. సాతాను సంబంధమైన జ్ఞానం ఉంది, డీమన్ నాలెడ్జ్. మర్మముగా ఉన్నటువంటి కొన్ని విషయాలు వయస్సుకు మించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. గనుక నా ప్రియమైన సహోదరు సహోదరులారా, మీ జీవితాలు ఈ రోజున అసఖ్యమైన అశ్లీషమైనటువంటి అర్థనగ్నంగా ఉన్నటువంటి కార్యములు చూసి సంతోషించి తృప్తిపడుతున్నారా? లేక మీ శరీరాలు అపవిత్రపరచబడకుండా దైవ జ్ఞానం చేత ఆధ్యాత్మికమైన ఉన్నత స్థాయి అనుభవానికి రావాలని కోరుకుంటున్నారా? మీ జీవితాల్లో ఈ రోజున ఒక తీర్మానం ఇక్కడ చేసి వెళ్ళాలి. యవనస్తులు బాగుపడాలనుకుంటే మొదట ఆ పిల్లలు కన్న తల్లిదండ్రుల ముందు నడుము కట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. 6 నెలలండి, ఒక చిన్న బేబీ, చిన్న పాప 6 నెలలు అనారోగ్యం చేత పీడింపబడుతుంటే తినవలసిన
చిల్డ్రన్స్ ఫెసిలిటీలో ఉన్నప్పుడు అందరి దగ్గర తిరిగారు. చిన్నపిల్లల ప్రత్యేక డాక్టర్లు అందరి దగ్గర తిరిగారు. ఎక్కడ నయం కాలేదు. ఆ గ్రామంలో ఒకన్నాడు ముసలాయన. ఏడమ్మా నీ పరిస్థితి, రోజు పిల్లలు తీసుకెళ్తున్నారు, ఆ బాబుని తీసుకెళ్ళి ఏం సంగతి? ఏం లేదండి, 6 నెలలైంది జబ్బు. పిచ్చిదానా, వారికి కాదు ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది, నీకిస్తారమ్మన్నాడు. నీకివ్వాలి, నీకిస్తే అవుతాడు. అలాగే అది ఇచ్చాడంటండి. మరుసటి రోజుకి పిల్లలు బాగైపోయాడు. ఈరోజు నేను మీకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏమిటంటే, పిల్లలు చూస్తుంటే 12 పిల్లలు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే హృదయం ఆనందంతో నింపబడిపోతుంది నాకు. కానీ ఆ పిల్లలు పెద్దవుతూ ఉండగా వాళ్ళ పరిస్థితులు ఎందుకు తారుమారు అవుతున్నాయో అది గమనించినప్పుడు తల్లిదండ్రుల జీవితాలు వాళ్ళ జీవితాల్లో కొట్టొచ్చినట్టుగా అర్థం పట్టినట్టుగా కనబడుతున్నాయి. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రుల ప్రవర్తనలు బట్టి వాళ్ళ నీడలు ఛాయలు పిల్లల జీవితాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళ జీవితాలకి అవి శాపంగా మారుతున్నాయి. కుటుంబాన్ని ఎట్లా నడిపించుకోవాలి, నీ రాబడి ఎంత, నీ ఖర్చు ఎంత తెలియని అవివేకం. అందుకే దేవుడు అంటాడు, నాతో తీర్మానం చేసి చూడండి, నా సన్నిధిని తీర్మానం చేసి చూడండి, నేను నీకు జ్ఞానం ఇస్తాను. అప్పుడు నీకొచ్చిన ఆ రాబడిలో నువ్వు తృప్తిగా బ్రతుకుతావు. ఎక్కడ అప్పులు ఉండవో వడ్డీలు కట్టవలసిన అక్కర్లేదు. నీ కష్టార్జితం నీవు నీ పిల్లలు అనుభవిస్తారు అని లేఖనం చెప్తుంది. దేవునికి భయపడి దేవునితో తీర్మానం చేసుకుంటే జ్ఞానం ఇస్తాడు, శాస్త్ర ప్రవీణత ఇస్తాడు. ఆ తరువాత నీ జీవితానికి వివేచన ఇస్తాడు. ఏది తినాలో ఏది తినకూడదు, ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదు, ఏది కళ్ళతో చూడాలనో ఏది చదువుకోవాలనో ఏది చదువుకోవాలో గుర్తింపిస్తాడు. బైబిల్ ఏమంటుందో తెలుసండి, మీ దేహాలకు మీ కళ్ళు దీపాలు. కళ్ళు చెడినవైతే సర్వ శరీరము చెడుతుంది, అపవిత్రం అవుతుంది. బీ కేర్ఫుల్. నీవు జాగ్రత్త పడవలసిన అవసరం వచ్చింది. నీ కళ్ళు పవిత్రమైనవైతే సర్వ శరీరం పవిత్రంగానే ఉంటుందని లేఖనాలు చెప్తున్నాయి. కనుక నీ కళ్ళు, నీ ఆలోచన, నీ ప్రవృత్తి, నీ వ్యక్తిత్వం ఎలా పొందాలో సాగిపోతుందో నీవు గుర్తించి గమనించి జాగ్రత్త పడవలసిన అవసరం ఒకటి వచ్చింది. ఒక సంగతి మీకు చెప్తాను, దాన్ని కొంచెం మీరు ఆలోచన పూర్వకంగా గమనించండి. ఒక అమ్మాయికి పిల్లలు లేరు, సంతానం లేకపోతే ఆడు రోజు తిడుతుంటాడు. సంతానం లేదు, నీకు సంతానం లేదు, అది ఇది తిట్టి విసిగిస్తుంటాడు. అంతలో ఈమెకి తెలిసింది, భార్యకి తెలిసింది ఎక్కడో ఒక చెన్నెల్లు ఉందని. ఆ సంగతి గురించి ఇతనితో గొడవ పడుకుంది. గొడవ పెట్టినసరికి నాకు పిల్లలు కావాలి, నాలుబాయ్ ఉంటే ఉండు, పోతే పో, పొరుస్తా నిన్ను అన్నాడు. భయపడిపోయింది. ఇతను ఏం చేశాడో తెలుసండి, ఎలాగో భార్యకి తెలిసిపోయింది అని ఇక ఆ పాడు మనిషిని ఇంటికే తీసుకొచ్చి పెట్టాడు. ఇక రోజు కుంపటి, ఎక్కడో ఉంటే అదొక రకం, ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టాడు. కనుక రోజు అల్లకల్లం అయిపోతుంది ఆ కుటుంబం. ఆ మనిషి వచ్చి చుట్టూ బీకను, ఈ మనిషి వచ్చి చుట్టూ బీకను. మధ్యలో వీడు ఏం చేయాలో అర్థం కాక శాపానికి గురైపోతున్నాడు. ఒక రోజున భార్యకి ఎక్కువ కోపం వచ్చింది, లేచి పరిగెత్తింది. పరిగెత్తేసరికి వీడికి దడబుట్టింది. ఏ చెరువులో దూకుతుందో, ఏ కాలంలో దూకుతుందో, ఏ నూతిలో దూకుతుందో, అమ్మో దీనికి కోపం వస్తే ఆగదని చెప్పి వీడు వెంటబడ్డాడు. ఆ మనిషి పరిగెత్తును, వీడు వెంటబడను, ఆ మనిషి పరిగెత్తును, వీడు వెంటబడను. మొత్తం మీద ఈ అమ్మాయి పరిగెత్తి 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 ఒక దేవుని మందిరంలో పడిపోయి, ఆ దేవుని మందిరంలో పడిపోయి కాస్త లేచి కూర్చుని ప్రార్థన చేసుకుని లేచి నిలబడి ఇక తన బాధంతా
తన గుండెల్లో ఉన్న కష్టం, బాధంతా, నిందంత, అవమానం అంతా అట్లాగే దేవుని సన్నిధిలో కుమ్మరిస్తా ఉంది. అంతలో ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు వచ్చాడు. ఏమా పొద్దున్న తాగావా ఓగతుల్లో అన్నాడు. అయ్యా, నేను మత్తు పదార్థాలు తాగేదాన్ని కాదయ్యా, నా గుండెల్లో ఉన్న దుఃఖం, బాధ, నింద అంత నా ప్రభు సన్నిధిలో నేను కుమ్మరిస్తున్నాను బాబు అని ఏడ్చి. దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నావా? ఓ విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటున్నావా? అవునయ్యా, అయ్యా అవునయ్యా. అవునండి, ఏమని ప్రార్థన చేశావు అన్నాడు. ఏం లేదు బాబు, నాకు 13 ఏళ్ళైంది, మరి పిల్లలు లేరు, మా ఆయనేమో పిల్లలు కావాలి పిల్లలుగా నన్ను పీడిస్తున్నాడు, మరి ఇంకో దాన్ని తీసుకొచ్చి పంపులో పెట్టాడయ్యా, చిచ్చు పెట్టాడు, ఆ సంసారం పాడైపోతుంది బాబు. ఇప్పుడు దేవుడితో తీర్మానం చేశాను. ఏం చేశావు? అదే ఒక్క బాబునిస్తే, నా నింద తొలగిస్తే ఆ కుమారుణ్ణి మరలా నీ సన్నిధిలో ఇస్తానని తీర్మానం చేశాను. ఆ మాటలు విన్నటువంటి దైవజనుడు ఒక్కసారి స్పందించి ఆమె వైపు చూసి ఒక మాట అన్నాడు. అమ్మా, నీవు దేవునితో ఎలా తీర్మానం చేసావో ఆ విధంగానే నీకు దేవుడు సహాయం చేస్తాడమ్మా, కుమారుని ఇస్తాడమ్మా, సంతోషంగా ఇంటికెళ్ళిపోమ్మా అన్నాడు. ఆ మాట నేను బైబిల్లో చదివినప్పుడు నేను చాలా సంతోషించాను. ఒక ఆమె ప్రార్థనకి వచ్చింది, ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. ఆమె కొంచెం ఆస్మా జబ్బు. ఎక్కడికి వెళ్ళావు అన్నాడు వాళ్ళ అయ్యగారు. అయ్యా, ప్రార్థన చేయించుకొని వచ్చాను. ఏం స్వస్థత ప్రార్థన అన్నారు. ప్రార్థన చేస్తేనే స్వస్థత వచ్చేస్తుందా? ప్రార్థన చేస్తున్న ప్రేమ పుట్టేస్తారా? ఈ హాస్పిటల్ అంతా ఎందుకు కట్టారు? కోట్ల కొద్ది ఖర్చు పెట్టి ఈ హాస్పిటల్ అంతా ఎందుకు కట్టారు? ప్రార్థన చేసుకుంటేనంట కష్టాలు తొలగిపోతాయంట, అప్పులు తొలగిపోతాయంట, కష్టాలు తొలగిపోతాయంటే, ముందే తొలగిపోతాయంటే, పిల్లలు పుట్టించేస్తారంట ప్రార్థన వల్ల అని వాళ్ళ పాస్టర్ గారు ఆమెని పరిహాసం చేసి ఎగతాళి చేశారు. ఆమె తల వంచుకొని అలాగే ఉంది, తల వంచుకొని అలాగే ఉంది. నేను చెప్పిన ఆ చరిత్రలో కూడా అదే జరిగింది. ఆ రోజు అక్కడ ప్రార్థన చేయించుకొని దైవజనుని ఆశీర్వాదాలు పొంది ఇంటికి వెళ్ళిపోయిందా. ఆ రోజు నుంచి కళకళలాడుతా సంతోషంగా ఇంట్లో జరుగుతూ ఉన్నాయి. ఈ మనిషి కళకళలాడుతూ ఆ మనిషికి ఎక్కడం లేదు. ఆ మనిషి అంటదే, ఈ పెళ్ళం ఏంటి మా సంతోషంగా చిటికలేత తిరుగుతుంది, దాన్ని వందో అంటే నువ్వు అడగకపోయి నేను అడగలే, నువ్వు అడుగు. ఈ మాయగన్నాడే నెమ్మదిగా వచ్చి అడిగాడు. అందుకని ఏమిటి నిన్నటి నుంచి నువ్వు సంతోషంగా ఉన్నావే, ఆనందంగా ఉన్నావు, ఏమిటి సంగతి అని అడిగాడు. ఏం లేదు, నిన్న అక్కడ ప్రార్థనకి వెళ్ళాను కదా, అక్కడ నా కన్నీరన్నీ విడిచి నా దుఃఖాన్నంతా ప్రభుతో చెప్పి నా హృదయాన్ని కుమ్మరించి నేను ఒక తీర్మానం చేసుకొని వచ్చాను కదా. ఏమిటదే? అదే కొడుకు పుడితే దేవా ప్రభు నీకే ఇస్తానని తీర్మానం చేసుకొని వచ్చాను కదా, అందుకని సంతోషంగా ఉన్నానండి. పిచ్చిదానా, ప్రార్థన నిన్న చేసుకున్నానంట, అప్పుడే గర్భం ధరించినట్టు, కొడుకును కొన్నట్టు, అప్పుడే ఆలోచన వచ్చేసిందంట దీనికి. పిచ్చిది ప్రార్థన పోయిందంట, వచ్చిందంట అప్పుడే. నర్మాయ్ అయ్యా, పరిహాసం చేయద్దయ్యా, ఇప్పటికే నిందల పాలైపోయినయ్యా, ఇప్పటికే అవమానాలు పాలైపోయినయ్యా, ఇప్పటికే ఇంట్లో కొంపలు పెట్టున్నామయ్యా, అయ్యా నన్ను పరిహాసం చేయొద్దు, నేను ప్రార్థన చేసుకున్నాను, నా ప్రార్థన ఆలకించిన దేవుడు, నా తీర్మానం గమనించిన దేవుడు దాన్ని తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్పి మౌనం అయిపోయి. నా ప్రియమైన సోదరులారా, ఆకాశమందున్న దేవుడు ఆమె గర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నాతో నిత్య నిబంధన చేసిన ఈ సహోదరి నిన్న తొలగించాలి. పెదాలు విరిసిన వాళ్ళు, తలను ఊపిన వాళ్ళు అవమానాలు పాలవాలి, ఈ బిడ్డకి నేను కొడుకుని ఇవ్వాలి అని రోషం గల దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్యా. గర్భం తెరిచాడు, ఓ చక్కటి కొడుకు పుట్టాడు.
కడుగు ముట్టి ఆడికి పాలిస్తుంటే ఈ ఎత్తన వచ్చాడు, భర్త వచ్చాడు. ఇదిగా తిరణాలకు పోతా వస్తావా, సంవత్సరం పోతున్నాగా మన తిరణాలకే వస్తావా అన్నాడు. అయ్యో తిరణాలకు నేను రాను, నేను దేవుని మందిరానికి వస్తాను. వచ్చేటప్పుడు ఎలా వస్తానో తెలుసా, నా కొడుకు పాలు విడిచిన తర్వాత ఆయన తీసుకొచ్చి దేవాలయంలో అప్పుడు చేస్తా. నేను ఆ విధంగా తీర్మానం చేసుకున్నా. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఒంగోలులో జరిగినటువంటి మహాసభల్లో అనేకుల జీవితాలని తీర్మానం చేయించినటువంటి ఒక గొప్ప దైవ సందేశాన్ని మీరు విన్నారు. అలా తీర్మానం చేసిన వాళ్ళు దైవ జ్ఞానం పొందారని, వివేచన పొందారని, సకల శాస్త్ర ప్రవీణత కలిగి ఉన్నారని, వాళ్ళ జీవితాల్లో సౌందర్యము కళ కలిగిందని మనం ఇంతవరకు విన్నాం. కనుక మీ జీవితాల్లో కూడా దావీదు చేసినట్టుగా ఒక తీర్మానం, జీవితకాలం అంతా ఆయన సన్నిధిలో నేను జీవిస్తాను అని. అలాగే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చేసిన తీర్మానం ప్రకారం మీరు కూడా తీర్మానం చేసి ఆ దిశగా వస్తున్నటువంటి ఆశీర్వాదాలు పొందాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు దైవ భయంతో తలలు వంచి కళ్ళు మూసి దేవునితో ఒక నిబంధన చేయండి, తీర్మానం చేయండి. ఆ తీర్మానాన్ని దేవుడు ఘనపరుస్తాడు. మరి ప్రార్థన చేస్తాను మీ కొరకు. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ బిడ్డలు నీ సన్నిధిలో నీ వాక్యం విన్న తరువాత ఒక నిబంధన, నిత్య నిబంధనగా, తీర్మానంగా మార్చబడినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను. నీతో నిత్య నిబంధన చేసినటువంటి ప్రజల జీవితాలకు వచ్చే ఆత్మ సంబంధమైన దైవ జ్ఞానాన్ని అనుగ్రహించమని, అలాగే ధర్మశాస్త్రములో ప్రవీణత కలిగి దేవుని వాక్యం గుండెల్లో దాచుకున్నట్టుకు సహాయం చేయమని, ఆ విధంగానే అపవిత్రత ఏదో పవిత్రత ఏదో గుర్తించేయగలిగినటువంటి వివేచన ఆత్మని మీరు అనుగ్రహించి నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.